హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ. ఇవాళ అయితే సండే సామర్లకోట పని మీద వచ్చి అలా పెద్దాపురం పాలకోవా అయితే చాలా ఫేమస్ అండి. మీరు వినే ఉంటారు. పెద్దాపురం వారి పాలకోవా అని చెప్పేసి సైకిల్ మీద వచ్చి అమ్మేవారు మా చిన్నప్పుడు అయితేనే. పిఠాపురం సైడు కాకినాడ సైడ్ మొత్తం అంతా చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లా అంతా తిరిగేవారు అయినా. మీరు కూడా ఎక్కడో ఆలోచించే ఉంటారు పెద్దాపురం వారి పాలకోవా అని చెప్పేసి. అయితే మేము సామర్లకోట పని మీద వచ్చిన తర్వాత ఏం చేశానంటే పెద్దాపురం వెళ్ళాను పాలకోవా కొనడానికి. చూడండి, ఇక్కడ పాల అప్పారావు డిపో అని చూసారండి. అక్కడే చాలా సింపుల్గా ఉంటుంది షాప్ అయితేనే. మీరు చూడొచ్చు, పెద్ద హడావుడిగా ఉండదు. చిన్న బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ వచ్చింది. కానీ ఈ షాపే అసలైందండి. ఎప్పటి నుంచో అయితే ఉంది. మిగతా షాపులు కూడా ఉన్నాయి. అయితే వచ్చే దారిలో స్టూల్ కూడా ఉన్నాయి. స్టూల్ అయితే ఇంట్లోకి అవసరం అని చెప్పేసి స్టూల్ కూడా తీసుకోవడం జరిగింది. 2 స్టూల్ తీసుకున్నాను. అది 250 పడింది. ఇంకా స్టూల్ తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాను. దారిలో వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే కాలువ అయితే పొంగిందండి. తుఫాన్ చెప్పారు కదండి. తుఫాను ఈ వాళ్ళ డేట్ వచ్చేసి 26 అక్టోబరు. ఇవాళ డేట్ వచ్చేసి 26 అక్టోబర్ అండి. ఈ వీడియో షూట్ చేసే టైంకి పైన అయితే ఫుల్ అయితే వర్షాలకు అయితే ఉన్నాయి. మోర్తా తుఫాన్ అయితే చెప్పారు కదండి. మోర్తా తుఫాన్ అంటే పేరు అయితే నాకు గుర్తులేదు సరిగ్గాని. అయితే పైన నీరు ఎక్కువ పారడం వల్ల ఇక్కడ కాలువ అయితే ఫుల్గా పొంగిందండి. చాలా అంటే చాలా నీరు అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ఏలేశ్వరం నీరు వస్తుందండి. ఏలేశ్వరం నుంచి పైన వదిలితే ఇక్కడైతే వస్తుంది. సామర్లకోట వెళ్ళి దారిలో పిఠాపురం సామర్లకోట వెళ్ళి దారిలో బ్రిడ్జ్ అండి ఇది. ఇక్కడ చేపలు కూడా అయితే పడుతుంటారు. చూడండి, నీరు అయితే ఎంత ఫుల్గా ఉందో. ఇంకాసేపు చూసేసి నేనైతే రిటర్న్ అయిపోయాను పిఠాపురానికి. ఇక్కడ ఇటు పక్కన జగన్ నచ్చిన ఇల్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, జగన్ నచ్చిన ఇల్లు ఉంటాయి. అవి అయితే మీకు కనిపిస్తున్న వీడియోలో సరిగ్గా చేయలేదు నేను. ఇంకా పచ్చని పొలాలు బాగున్నాయని చెప్పేసి అలా చూసుకుంటూ వచ్చేసాను సరదాగానే. పచ్చని పొలాల మధ్య అలా రోడ్డు మీద వెళ్తుంటే చాలా అయితే ఆనందం ఉంటుంది. ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి. స్టూల్ కొన్నాను చెప్పాం కదండి. స్టూల్ ఇంకోండి, ఇవి 250 పడిందండి. ఇవి మన మేడ్ ఇన్ ఇండియా అండి. ఇది చూడండి, ఫైటర్ బ్రాండ్ అని చెప్పేసి లోకల్ బ్రాండ్. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఉంది కదండి. మన మేడ్ ఇన్ ఇండియాని అయితే మనం అయితే ఎంకరేజ్ చేసాం. ఈ స్టూల్స్ అయితే తీసుకున్నాం మనం. ఇదైతే 250 అయితే పడింది. ఇవి మధ్యలో కూడా ఒక కాల్ అయితే వచ్చిందండి. సెంటర్ చూసారు కదండి. ప్యాక్ అయితే చెప్పలేదండి. ఇంకా సెంటర్ అయితే ఒక కాల్ కూడా వచ్చింది. 5 కాళ్ళు మొత్తం. ఇంకా ఇంటికి తెచ్చుకున్న కోవాని అయితే ఓపెన్ చేద్దామండి. కోవాని అయితే ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఇచ్చారు. ప్యూర్ కోవా అని చెప్పేసి బ్రాండ్ అయితే మెన్షన్ చేశారు పైన దాని లేబుల్ మీద. ఇది చూడండి, ప్రొపరేటర్ వై అప్పారావు అని చూసారు కదండి. కోవాలు అయితే ఇందులో మొత్తం 10 కోవాలు ఇచ్చారండి. నేను ప్యాక్ చేసే ముందు ఒక కోవాని అయితే తీసేసుకుని అయితే తినేసాను. నాకు ఆగలేదు, అక్కడ నోరైతే ఊరిపోయింది బాగానే. కోవాలు అయితే చాలా బాగా హైజీన్గా అయితే ప్యాకింగ్ ఇచ్చానండి. ప్రతి ఎవ్రీ కోవాకి ఒక ప్యాకెట్ అయితే వచ్చిందండి. కవర్ అయితే పెట్టారు చేతులు అయితే అంటుకోకుండానే. అలా మొత్తం 9 కోవాస్ అయితే ఉన్నాయి. ఒక కోవా అయితే నేను తినేసాను కదండి. మొత్తం 9 కోవాలు అయితే ఉన్నాయి. నాకు ఈ బాక్స్ వచ్చేసి 110 రూపాయలు అయితే పడిందండి. ½ కేజీ అమ్మంటుంది బాక్స్. ఇది వెయిట్ వచ్చేసి 110 తీసుకున్నారు. నాకు 110 రూపాయలు అయితే అయ్యింది. మీరు పెద్దాపురం వెళ్ళినప్పుడు మర్చిపోకుండా అయితే కోవా అయితే తినండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.